గుడ్ ఈవినింగ్. ఇండియన్ ఎకానమీ సిలబస్లో భాగంగా మనము ఆర్థిక విధానాల గురించి మనం చర్చించుకుంటున్నాం. దీన్నే మనము ఇంగ్లీష్లో ఫిస్కల్ పాలసీ అంటాము అని మనం తెలుసుకున్నాం. అయితే గత క్లాస్లో మనము ఫిస్కల్ పాలసీ అంటే ఏమిటి, అలాగే మానిటరీ పాలసీకి ఫిస్కల్ పాలసీ గల తేడాల్ని క్షుణ్ణంగా మనం చర్చించుకోవడం జరిగింది. ఇక ఈ క్లాస్లో మనము ఆర్థిక విధానాలకు సంబంధించిన రకాలు ఎన్ని, అంటే ఫిస్కల్ పాలసీకి సంబంధించిన రకాలు ఎన్ని ఉన్నాయి, దాంట్లో ప్రభుత్వం వాడే సాధనాలు అంటే టూల్స్ ఏమిటి, అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమిస్తుంది అన్న ప్రతి ఒక్క అంశాన్ని మనం చాలా స్పష్టంగా మనం తెలుసుకుందాం. చూడండి, మనం కొన్ని రోజుల క్రితం మానిటరీ పాలసీ మాట్లాడుకున్నప్పుడు మానిటరీ పాలసీ గురించి చెబుతూ దాంట్లో రెండు రకాలు ఉన్నాయని చెప్పుకుంటూ విస్తరణ మానిటరీ పాలసీ అలాగే సంకోచ మానిటరీ పాలసీ అని మనం చెప్పుకున్నాం. అంటే ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అలాగే కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అని మనం చెప్పుకున్నాం. అలాగే ఆ రెండు పదాలని మనం ఇక్కడ కూడా ఉపయోగిస్తున్నాము. అవే ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ, రెండవది కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ. దయచేసి ఒక పాయింట్ వినండి. ఇప్పుడు మానిటరీ పాలసీని ఎవరు నిర్ణయిస్తారు అంటే ఆర్బీఐ అని లేదా మానిటరీ పాలసీ కమిటీ అంటారు అని మనం స్పష్టంగా చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఫిస్కల్ పాలసీని ఎవరు నిర్ణయిస్తారు అంటే ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్న అంశం మనకు తెలుసు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది సింపుల్గా మానిటరీ పాలసీ ఫిస్కల్ పాలసీ అని మాత్రమే కాకుండా ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ ఎవరు నిర్ణయిస్తారు, అలాగే ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ అనేది ఎవరు నిర్ణయిస్తారు అని అడిగే అవకాశం ఉంది. అంటే అక్కడ ఎక్స్పాన్షనరీ కాంట్రాక్షనరీ పదాలు పెట్టినప్పుడు దయచేసి మీరు కన్ఫ్యూజ్ కావద్దు, అందుకే ఈ పాయింట్ చెప్పడం జరిగింది. క్లియర్? అలాగే మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే మానిటరీ పాలసీ గురించి చర్చించుకున్నప్పుడు ఎక్స్పాన్షనరీ కాంట్రాక్షనరీ ఈ మానిటరీ పాలసీ అంటే ఏంటో మనం స్పష్టంగా తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ క్లాస్లో మనము ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ ఏ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏది ఉపయోగిస్తుంది, దానివల్ల వచ్చే లాభాలు నష్టాలు అవన్నీ కూడా మనం ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. క్లియర్? సో జాగ్రత్తగా వినండి. మనం ఇక్కడ ఫస్ట్ పేజీకి మనం వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ కనుక మీరు జాగ్రత్తగా చూస్తే మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ అని కనిపిస్తుంది. దీని తెలుగులో మనము ఆర్థిక విధానము దానిలోని రకాలు. దీంట్లో మనకు రెండు కనిపిస్తున్నాయి. ఒకటి విస్తరణ ఆర్థిక విధానం అయితే రెండవది సంకోచ ఆర్థిక విధానము, అంటే ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే ఈ విస్తరణలో భాగంగా ఏం జరుగుతుంది అంటే అవసరాన్ని బట్టి ఈ ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీని ప్రభుత్వం ఎప్పుడు వాడుతుంది అంటే ఈ పాలసీ ద్వారా ప్రభుత్వం తను పెట్టే ఖర్చును పెంచుతుంది. వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రభుత్వం ఖర్చును పెంచుతుంది అంటే ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు బయటకు వస్తున్నట్టు. ఎక్కడికి వస్తున్నట్టు? మార్కెట్లోకి డబ్బులు వస్తున్నట్టు. మరి మార్కెట్లోకి డబ్బులు వచ్చినప్పుడు ఆర్థిక వృద్ధి జరుగుతుందా లేదా అంటే ఆర్థిక వృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఈ ఆర్థిక స్థితి ఎప్పుడైతే నెమ్మదిస్తుందో అప్పుడు ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెట్టడం వలన ఆర్థిక వృద్ధికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఆర్థిక వృద్ధిని వేగవంతం చెయ్యాలి అని ప్రభుత్వం అనుకున్నప్పుడు ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ అనే పద్ధతిని అవలంబిస్తుంది. తద్వారా మార్కెట్లోకి ఎక్కువగా డబ్బులు వెళ్ళడం వలన తద్వారా అది ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. ఇది ఒక పాయింట్ నెంబర్ 1. అలాగే ఈ ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీలో భాగంగా ఒకటి ప్రభుత్వ వ్యయాన్ని పెంచడము, రెండు పన్ను రేటును తగ్గించడము, లేదా ఈ రెండిటి ద్వారా ఆర్థిక వృద్ధి రేటును ప్రేరేపిస్తుంది. వెరీ ఇంపార్టెంట్. దయచేసి మీరు జాగ్రత్తగా వినండి.
ఇక్కడ ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీలో ఏమవుతుంది అంటే ఆర్థిక స్థితి నెమ్మదించింది కాబట్టి ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయాలి. వేగవంతం చేయాలి అంటే ప్రభుత్వం తాను చేసే వ్యయాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే డబ్బులు మార్కెట్లోకి ఎక్కువ వెళ్తాయో అప్పుడు ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. అంటే ఈ ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీని ప్రభుత్వం ఎప్పుడు చేపడుతుంది అంటే ఆర్థిక స్థితి నెమ్మదించినప్పుడు, ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చెయ్యాలి అని ప్రభుత్వం భావించినప్పుడు ఈ విస్తరణ ఫిస్కల్ పాలసీని ప్రభుత్వం అమలు చేస్తుంది. అలాగే ఈ విస్తరణ ఫిస్కల్ పాలసీలో భాగంగా ప్రభుత్వం వ్యయాన్ని పెంచడం ఒకటి, లేదా పన్ను రేటును తగ్గిస్తుంది. ఉదాహరణ చూడండి, మీరు ఒక 20% పన్ను మీరు పే చేస్తున్నారు. ఇప్పుడు 20% వద్దు, దాన్ని 10% తగ్గిస్తే అప్పుడు ఏమవుతుంది? ప్రభుత్వంకు వచ్చే రాబడి తగ్గినా కూడా ప్రజల వద్ద ధనం ఎక్కువగా ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో పన్ను రేటును తగ్గించడం వలన ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గినప్పటికీ ప్రజల చేతిలో ఎక్కువగా డబ్బులు ఉండడం వలన ఆ డబ్బులు వారు ఖర్చు పెట్టడానికే మొగ్గు చూపుతారు. తద్వారా కూడా ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. వెరీ ఇంపార్టెంట్ వన్. సో ఈ విస్తరణ ఫిస్కల్ పాలసీలో భాగంగా ఆర్థిక వృద్ధిని పెంచాలి అంటే ప్రభుత్వం వ్యయాన్ని పెంచుతుంది, నెంబర్ 1, లేదా ప్రభుత్వం పన్ను రేట్లను తగ్గిస్తుంది, లేదా ఈ రెండిటిని కలిపి ప్రభుత్వం ఉపయోగిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో రెండిటిని కలిపి కనుక ఉపయోగిస్తే ఆర్థిక వృద్ధి అనేది మరింత వేగంగా ముందుకెళ్తుంది. లేదా ప్రభుత్వ వ్యయాన్ని పెంచినప్పటికీ, లేదా ఈ పన్ను రేటును తగ్గించినప్పటికీ కూడా ఆర్థిక వృద్ధి అనేది జరుగుతుంది. సో అది ఎలా సాధ్యమవుతుంది అంటే ప్రభుత్వం తీసుకుని ఈ ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ అనే విధానం ద్వారా అది సాధ్యమవుతుంది. ఐఎమ్ క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. అలాగే ఈ కాంట్రాక్షనరీ, ఈ సంకోచ ఆర్థిక విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఇది అమలు చేయడం ద్వారా వేగంగా ఉన్న ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుంది. విస్తరణ ద్వారా నెమ్మదిగా ఉన్న ఆర్థిక స్థితిని వేగవంతం చేస్తే ఈ సంకోచ పద్ధతి ద్వారా వృద్ధి చెందుతున్న ఈ ఆర్థిక వ్యవస్థను నెమ్మదింప చేయడం. మరి అంతా కాంట్రడిక్టింగ్గా ఉంది కదా. ప్రభుత్వం ఎప్పుడైనా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయాలనే ప్రయత్నించాలి తప్ప ఈ వేగవంతంగా నడుస్తున్న ఆర్థిక వృద్ధిని ఎందుకు ఆపుతుంది అంటే ఏ ప్రభుత్వము కూడా ఈ కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీని అవలంబించాలని కోరుకోదు. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ద్రవ్యోల్బణము అధికంగా ఉన్నప్పుడు, సో రకరకాల పరిస్థితుల వలన ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పుడు ఆర్బీఐ తన బాటలో తాను వచ్చి తన ప్రయోగాలు తాను చేస్తూ తన సాధనాలు తాను ఉపయోగిస్తూ ఈ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తే ప్రభుత్వం తన తరపున కూడా ఈ కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ ద్వారా ఈ ద్రవ్యోల్బణాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అంటే ఈ కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీలో ఏమవుతుంది అంటే ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీలో ఏదైతే అయిందో దానికి వ్యతిరేకంగా అవుతుంది. ఏం జరిగింది? విస్తరణలో భాగంగా ప్రభుత్వము వ్యయాన్ని పెంచింది, పన్ను రేట్లను తగ్గించింది. కానీ ఈ సంకోచ ఆర్థిక విధానంలో భాగంగా ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గిస్తుంది, పన్ను రేట్లను పెంచుతుంది, లేదా రెండిటిని అవలంబిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ప్రభుత్వం వ్యయం తగ్గించింది అంటే మార్కెట్లోకి ధనం ఎక్కువగా వెళ్ళదు. ధనం ఉంటేనే ద్రవ్యోల్బణము, ధనాన్ని వెనక్కి తీసుకొస్తే ద్రవ్యోల్బణం కాస్త తగ్గుతుంది. అలాగే ప్రజల దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి కాబట్టి డబ్బులు వెచ్చించి ఆ డిమాండ్ అనేది క్రియేట్ అవడం వలన ద్రవ్యోల్బణానికి ఆ పరిస్థితి దారితీస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఆ పన్ను రేట్లను పెంచితే 20% బదులు 30% పెంచాలని చెప్పినప్పుడు అప్పుడు
ప్రజలు తాము పన్ను ఎక్కువగా చెల్లించాలి కాబట్టి ఖర్చులు తగ్గిస్తారు. ఖర్చులు తగ్గించడం వలన ద్రవ్యోల్బణం అనేది అదుపులోకి వస్తుంది. అటువంటి పరిస్థితి తీసుకురావడానికి ప్రభుత్వం ఈ సంకోచ ఆర్థిక విధానాన్ని అవలంబిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ, కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ, ఈ రెండు కనుక మీకు అర్థమైపోతే ఈ టాపిక్ మీకు పూర్తిగా అర్థమైపోయినట్టే. ఆమె క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. నేను ఇంత విడమర్చి ఇంత క్లియర్గా చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఏమాత్రం అక్కడ అనుమానం అనేది ఉండడానికి వీల్లేదు. మీకు అంత క్లారిటీ నేను ఇవ్వగలిగినప్పుడే అప్పుడు మీకు ఎగ్జామ్లో ఆ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానాన్ని మీరు గుర్తించగలరు. క్లియర్? సో ఇది నా ప్రయత్నం. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ముందుకెళ్తూ ఇక్కడ మళ్ళీ ఒక ప్రశ్న మనకు చాలా ఇష్టమైనది, ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేయడము. అది ఏమిటి అనేది మనం చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ, బి రెండు ఉన్నాయి, రెండు కరెక్ట్ కావచ్చు, రెండు తప్పు కావచ్చు, ఏదైనా ఒకటి కరెక్ట్ అయ్యి మరొకటి తప్పు కావచ్చును. అది ఏమిటి అనేది మనం చూద్దాం. క్లియర్? ఈ స్టేట్మెంట్ ఏమిటంటే, గవర్నమెంట్ యూజెస్ ఎక్స్పాన్షనరీ టైప్ ఆఫ్ పాలసీ టు స్టిమ్యులేట్ ఎకానమిక్ గ్రోత్ బై ఇంక్రీజింగ్ స్పెండింగ్ ఆర్ లోయరింగ్ ట్యాక్సెస్ ఆర్ బోత్. అంటే ఈ విస్తరణ ఆర్థిక విధానాన్ని ప్రభుత్వం ఎప్పుడు అవలంబిస్తుంది అంటే, ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేయడానికి. తద్వారా ప్రభుత్వము వ్యయాన్ని పెంచుతుంది, పన్ను రేట్లను తగ్గిస్తుంది, లేదా రెండింటిని కలిపి ఉపయోగిస్తుంది. క్లియర్? సో ఇది మనం కలిపి ఇది ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ అని అంటారు. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్. స్టేట్మెంట్ ఏ కరెక్ట్ అయింది కాబట్టి ఆప్షన్ 2 మన ఆన్సర్ కాదు, ఆప్షన్ 4 మన ఆన్సర్ కాదు. ఆ లాజిక్ ఏమిటో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఆమె క్లియర్? ఇక స్టేట్మెంట్ బి చదివి మన ఆప్షన్ ఏమిటి అంటే, ఆప్షన్ అయితే 1 కరెక్ట్ అవుతుంది లేదా 3 కరెక్ట్ అవుతుంది. అది ఏమిటి అని మనం చూద్దాం. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ ఈజ్, అంటే ఈ విస్తరణ ఆర్థిక విధానానికి సంబంధించిన లక్ష్యం ఏమిటి అంటే, టు ఎన్ష్యూర్ మోర్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద సిటిజన్స్ సో దట్ దే స్పెండ్ మోర్. కాబట్టి ఈ విస్తరణలో భాగంగా ఏమవుతుంది, ప్రభుత్వం వ్యయం ఎక్కువ చేస్తుంది అంటే ప్రజల దగ్గరికి డబ్బు వస్తుంది. అలాగే పన్ను రేట్లను తగ్గించడం వలన కూడా ప్రజల దగ్గర ఎక్కువగా డబ్బు ఉండడం వలన వారు వ్యయాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వ్యయం పెరుగుతుందో అప్పుడు ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే అని మనం తెలుసుకున్నాము. అంటే ఈ విస్తరణ ఆర్థిక విధానానికి సంబంధించిన ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా కరెక్టే కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సరు ఆప్షన్ 3 అయ్యి ఉండాలి. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? ఫాలో అవుతున్నారు కదా జాగ్రత్తగా? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే మరి కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అని మనం చూద్దాం. సో మన ప్రకారం ఆప్షన్ 3 షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. అది కరెక్ట్. దట్స్ ఇట్. క్లియర్? సో ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు గుర్తించవలసిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మీరు థింక్ అని ఇచ్చాను, అంటే ఆలోచించండి. ఏం ఆలోచించాలి అంటే, ఇక్కడ ప్రభుత్వం వాడే 2 సాధనాలు ఉన్నాయి. ఆ సాధనాలు ఏమిటి అంటే, పన్నులను తగ్గించడము అంటే పన్నుల్లో కోత, అలాగే వ్యయం. ఈ రెండిటిలో ఏది ఎక్కువ ప్రభావవంతమైనది? రైట్? ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ప్రభావవంతమైనది? ఆలోచించండి. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఇచ్చాను ఎక్స్ప్లెనేషను, నో ప్రాబ్లం. రైట్? సో కాకపోతే మీ అంత మీరుగా ఆలోచించి ఒక కంక్లూజన్ చక్కగా మీరు అనలైజ్ చేయగలిగితే సబ్జెక్ట్ మీద ఇంకా బాగా గ్రిప్ వస్తుంది. సింపుల్. ఈ పబ్లిక్ ప్రాజెక్టుల రూపంలో అంటే ప్రభుత్వం ప్రాజెక్టుల రూపంలో ఖర్చు చేయడం వలన డబ్బు వినియోగదారులకు చేరుతుంది. అంతే కదా?
ఒక ప్రాజెక్ట్ మీద ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వస్తువులన్నీ ప్రభుత్వం కొనడం వలన ఆ తయారు చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి వ్యాపారం జరుగుతుంది. కాబట్టి ఈ డబ్బు వ్యయాన్ని పెంచడం అనేది ఒక పద్ధతి దడుచుకోవచ్చు. అలాగే రెండవది, ఈ పన్నులు తగ్గించడం వలన ఈ వ్యాపారాలు ఏం చేస్తారంటే, ఈ వ్యాపారం చేసేవారు పన్ను తగ్గింది కాబట్టి వారికి ఎక్కువగా సేవింగ్స్ ఉంటాయి. సేవింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వారి వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. వ్యాపారం విస్తరిస్తుంది అంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఉద్యోగ అవకాశాలు పెరిగాయి అంటే డబ్బులు వస్తున్నాయి, జీతం. డబ్బులు ఉన్నాయి అంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగింది కాబట్టి ఆర్థిక వృద్ధి జరుగుతుంది. ఇలా ఒకదానికి రెండన్నీ లింక్. కాబట్టి పన్ను రేట్లు తగ్గించడం ప్రభావవంతమైనదా లేదా ప్రభుత్వ వ్యయం పెంచడం అనేది చాలా ప్రభావవంతమైనదా అంటే రెండూ కూడా ప్రభావవంతమైనవే. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? అయితే ఈ రెండింటిలో కూడా ప్రభుత్వం ఏది ఉపయోగిస్తుంది? విచ్ ఆఫ్ ద అబౌవ్ టూ టూల్స్ యూజ్డ్ బై ద గవర్నమెంట్ ఫర్ ఎకానమిక్ గ్రోత్? ఆర్థిక వృద్ధి సాధించడానికి ప్రభుత్వం ఉపయోగించే సాధనాలు ఏవి? ఏమిటా సాధనాలు? వ్యయాన్ని పెంచడమా లేకపోతే పన్ను రేట్లను తగ్గించడమా? ఈ రెండు కూడా ప్రభుత్వం సమానంగా ఉపయోగిస్తుంది. రెండు కూడా ప్రభావవంతమైనవే అని చెప్పడమే మన యొక్క ఉద్దేశం. క్లియర్? అలాగే ఇక రెండవది, కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ విధానం ద్వారా ఆర్థిక వృద్ధిని మందగించే లక్ష్యంతో ఈ సంకోచ ఆర్థిక విధానాన్ని ప్రవేశపెడతారు. కానీ వాస్తవంగా ఏ ప్రభుత్వము కూడా ఆర్థిక వృద్ధిని మందగించే ప్రయత్నం చేయదు. కాబట్టి ఈ కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీ ఏదైతే ఉందో అది తరచుగా వాడరు, అరుదుగా వాడే అంశము. అంటే మనకున్న ఈ ఫిస్కల్ పాలసీ రెండు రకాలలో ఎక్స్పాన్షనరీ, కాంట్రాక్షనరీలో ఏది ప్రభుత్వం తరచుగా వాడుతుంది, ఏది ప్రభుత్వం తరచుగా వాడదు, ఏది ప్రభుత్వం అరుదుగా వాడుతుంది అనేది ఇంపార్టెంట్. సో ఎక్స్పాన్షనరీ పాలసీ అనేది ఇక్కడ తరచుగా వాడుతుంది. ఈ కాంట్రాక్షనరీ పాలసీ అనేది చాలా చాలా అరుదుగా వాడుతుంది అన్న అంశాన్ని మనం తెలుసుకోవాలి. క్లియర్? ఒకవేళ వాడింది అంటే దానికి కారణం ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇస్ దట్ ఓకే? సో ఎందుకంటే ఏ దేశంలోనైనా డబ్బులు మార్కెట్లో బాగా ఉన్నప్పుడు ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది అని మనకు తెలుసు. కాబట్టి ఇటుపక్క ప్రభుత్వమైనా అటుపక్క ఆర్బీఐ అయినా మార్కెట్లను రోజు గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకుంటేనే ఈ ద్రవ్యోల్బణం అనేది అదుపులో ఉంటుంది. ఒకవేళ ద్రవ్యోల్బణం కనుక అదుపు దాటి దాన్ని నియంత్రించలేని పరిస్థితికి చేరినప్పుడు ఆర్థిక వ్యవస్థ అనేది కుప్పకూలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇటు ప్రభుత్వము అటు ఆర్బీఐ రెండు కూడా చాలా జాగ్రత్తగా పనిచేయవలసిన అవసరం ఉంది. క్లియర్? కాబట్టి ఈ కాంట్రాక్షనరీ ఈ ఫిస్కల్ పాలసీలో కూడా ప్రభుత్వం వద్ద ఇవే సాధనాలు ఉన్నాయి. ఏమిటా సాధనాలు? స్పెండింగ్ అండ్ ట్యాక్స్. కాకపోతే ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీలో ఏమవుతుంది? ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీలో ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గిస్తుంది. రైట్? అలాగే ట్యాక్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీలో ప్రభుత్వం ట్యాక్స్ రేట్లని తగ్గిస్తే, ట్యాక్స్ రేట్లలో కోత విధిస్తే, ఇక్కడ కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీలో ప్రభుత్వము పన్నులను పెంచుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుంటే ఈ టాపిక్ మనకు స్పష్టంగా అర్థమైపోయింది. క్లియర్? సో డెఫినెట్గా మీ అందరికీ ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ చాలా క్లియర్గా మీకు అర్థమైపోయింది. ఎగ్జామ్లో ఇక్కడ నుంచి ఏ ప్రశ్న వచ్చినా కూడా మీరు చక్కగా ఆన్సర్ చేయగలిగే స్థితిలో మీరు ఉంటారు. ఇస్ దట్ ఓకే? ఇక్కడ ఉన్న పాయింట్స్ ఏమిటి అంటే, గవర్నమెంట్ ఆల్వేస్ ఫేసెస్ ఏ రిస్క్ దట్ మోర్ స్పెండింగ్ అండ్ లోయర్ ట్యాక్సెస్ కుడ్ ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్. అంతే కదా?
ఒకవేళ ప్రభుత్వం కనుక వ్యయాన్ని బాగా పెంచుతూ పోయి ట్యాక్స్ రేట్లని తగ్గిస్తే ప్రజల దగ్గర కూడా డబ్బులు ఎక్కువగా ఉండడం వలన ప్రభుత్వ వ్యయము ఎక్కువ అవుతుంది, అలాగే ప్రజలు పెట్టే ఖర్చు ఎక్కువ ఉంటుంది. తద్వారా ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంది. సో దాని ఎక్స్ప్లెనేషన్ మనం ఈ పారాగ్రాఫ్లో ఇచ్చాం. క్లియర్? అలాగే ఇక్కడ ఇట్ విల్ నౌ టేక్ మోర్ మనీ టు బై ద ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. కానీ ఆ వస్తువుల విలువలో మార్పు లేదు. బట్ ఈ ఇన్ఫ్లేషన్ ద్వారా ఏమవుతుంది, మనం ఏదైతే కొనాలి అనుకుంటున్నామో ఆ వస్తువును ఎక్కువ ధరను చెల్లించి మనం కొంటున్నాము. అదే కదా ద్రవ్యోల్బణము అంటే. క్లియర్? నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకాస్త ముందుకెళ్తే ఇక్కడ ఈ ఒక ప్రశ్న మళ్ళీ థింక్ అన్నాం. ఈ రెండు పద్ధతుల్లో అంటే ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ, కాంట్రాక్షనరీ ఫిస్కల్ పాలసీలో ఈ రెండిట్లో ఏ పద్ధతి ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఏ పద్ధతి ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది? రైట్? సో మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసి మీరు చూసే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటివరకు మీరు క్లాస్ బాగా విన్నారు కాబట్టి ఈ పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. డెఫినెట్గా మీరు చాలా క్లియర్గా ఎంత వివరణతో కూడితే అంత వివరణతో మీరు మీ కామెంట్ను మీరు పోస్ట్ చేయండి. ఇస్ దట్ ఓకే? మీరు మామూలుగా ఎక్స్పాన్షనరీ, కాంట్రాక్షనరీ అంటే కుదరదు అక్కడ. క్లియర్? సో అక్కడ మీరు ఎక్స్పాన్షనరీ అయితే ఎందుకు, కాంట్రాక్షనరీ అయితే ఎందుకు, దేనివల్ల ప్రభుత్వానికి ఎక్కువ పాపులారిటీ వస్తుంది అనేది దయచేసి క్లియర్గా రాయండి. అలాగే దేని ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ పాపులారిటీ వస్తుంది అంటే పేరు వస్తుంది, దేని ద్వారా ప్రభుత్వానికి తక్కువ పాపులారిటీ వస్తుంది, చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశం ఉంది, ఎందుకు అనేది మీరు కామెంట్ రూపంలో దయచేసి తెలియచేయండి. క్లియర్? ఇక అలాగే ఈ ఫిస్కల్ పాలసీకి సంబంధించిన సాధనాలు ఏమిటి అంటే 2 సాధనాలు. రైట్? అంటే ఇక్కడ ఈ ఫిస్కల్ పాలసీలో 2 రకాలు అన్నాం. ఒకటి ఎక్స్పాన్షనరీ, రెండవది కాంట్రాక్షనరీ. ఈ రెండిటిలో వాడే సాధనాలు కూడా సేమ్, కాకపోతే మీరు ఎలా వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ టూల్స్ ఆఫ్ ఫిస్కల్ పాలసీ, ఆర్థిక విధానానికి సంబంధించిన సాధనాలు ఏవి అంటే ప్రభుత్వ వ్యయం ఒకటి, ఇక పన్నుల రేటు అనేది. క్లియర్? ఇక్కడ ఈ పన్నులు అన్నప్పుడు ప్రభుత్వానికి ఏమొస్తుంది అంటే ప్రజల నుంచి వచ్చే ఈ ఆదాయం కావచ్చును, అలాగే ఆస్తుల ద్వారా వచ్చేది కావచ్చును, అలాగే అమ్మకాల ద్వారా కావచ్చును, పెట్టుబడుల ద్వారా కావచ్చును. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ల రూపంలో ప్రభుత్వానికి వస్తుంది. క్లియర్? అది ఒక సాధనంగా మనం చెప్పవచ్చును. అలాగే ఇక్కడ మళ్ళీ మనకు క్వశ్చన్ వచ్చింది, జాగ్రత్తగా చూద్దాము, జాగ్రత్తగా ఆన్సర్ చేద్దాము. 2 స్టేట్మెంట్స్. మొదటి స్టేట్మెంటు ఇంక్రీజ్ ఇన్ ట్యాక్సెస్ మీన్స్ మోర్ ఇన్కమ్ ఫర్ ద గవర్నమెంట్. అంటే ట్యాక్స్ రేట్లను పెంచడం ద్వారా ప్రభుత్వానికి మరింత ఎక్కువ ఆదాయం వస్తుంది. అంతే కదా? 20% పన్ను పే చేసే మీరు 30% చెయ్యాలి అన్నప్పుడు ప్రజల వద్ద ఉండే సేవింగ్స్ తగ్గుతాయి, ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు ఎక్కువ అవుతాయి, కాబట్టి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. క్లియర్? కాబట్టి స్టేట్మెంట్ ఏ కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 2 మన ఆన్సర్ కాదు, ఆప్షన్ 4 మన ఆన్సర్ కాదు. ఇక స్టేట్మెంట్ బి ఏంటంటే మోర్ ట్యాక్సెస్ విల్ రిజల్ట్. అంటే పన్నులను పెంచడం ద్వారా మోర్ ఇన్కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్. పన్నులను ఎక్కువ చేయడం ద్వారా ప్రజల చేతిలో ఎక్కువ ధనం చేరుతుందా? చేరదు. కాబట్టి 20% పే చేస్తే మీరు 30% పే చేయండి అన్నప్పుడు అక్కడ ప్రతి 100 రూపాయల్లో 20 రూపాయలకు బదులు 30 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించినప్పుడు ప్రజల దగ్గర ఎక్కువ డబ్బు ఉండే అవకాశం లేదు. కాబట్టి ప్రజల దగ్గర ఆ డబ్బు అనేది తగ్గుతుంది. కాబట్టి స్టేట్మెంట్ బి అనేది తప్పు. కాబట్టి బోత్ ఏ అండ్ బి అనేది కూడా రాంగ్. ఓన్లీ ఏ అనేది మన ఆన్సర్. దట్స్ ఇట్. ఫినిష్. అంతే. ఈ విధంగా
మీరు ప్రశ్న జాగ్రత్తగా చదివితే మీకు వెంటనే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఆన్సర్. దట్స్ ఇట్. మోర్ ట్యాక్సెస్ మీన్స్ లెస్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్. మోర్ ట్యాక్సెస్ మీన్స్ మోర్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. కాన్సెప్ట్ ఒకటే ఇక్కడ. కానీ ఎవరి వద్దకు ఎక్కువ డబ్బు చేరుతుంది, ఎవరి దగ్గర తక్కువ డబ్బు మిగులుతుంది అనేది ఇంపార్టెంట్. సో పన్నులు పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరిగింది, పన్నులు పెంచడం ద్వారా ప్రజల దగ్గర ఉండే డబ్బు తగ్గింది. క్లియర్? నెక్స్ట్, ఇక ప్రభుత్వ వ్యయము అంటే ఏమిటి? రైట్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ ఒక్కసారి రాసుకోండి. పబ్లిక్ స్పెండింగ్. ప్రభుత్వ వ్యయం అంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కావచ్చును, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కావచ్చును, అలాగే సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం పెట్టే ఖర్చు కావచ్చును. రైట్, ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యయంలో భాగమే. క్లియర్? సో ఈ పాయింట్స్ మీరు దయచేసి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా మనం నెక్స్ట్ చూసే కాన్సెప్ట్ ఏమిటంటే, ఇక్కడ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఇంకొక టెర్మినాలజీ ఏమిటంటే, మనకు సర్ప్లస్ బడ్జెట్, డెఫిసిట్ బడ్జెట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ ఆర్థిక మిగులు అలాగే ద్రవ్య లోటు రెండింటికి సంబంధించి సేమ్ కాన్సెప్ట్. మిగులు అనగానే ప్రభుత్వానికి ఎక్కువ లాభం ఉంటుంది, డెఫిసిట్ అనగానే నష్టపోతున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఉండే పదాలు ఫిస్కల్ సర్ప్లస్, ఫిస్కల్ డెఫిసిట్. అంటే ఆర్థిక మిగులు, ఆర్థిక లోటు. ఇక్కడ ఏమవుతుందంటే, ప్రభుత్వం పెట్టే ఖర్చు వచ్చే ఆదాయం కన్నా తక్కువ ఉంటే, అంటే ఆదాయం ఎక్కువ ఉండి ఖర్చు తక్కువగా ఉంటే దాన్ని ఫిస్కల్ సర్ప్లస్ అని, లేదా తెలుగులో ఆర్థిక మిగులు అని అంటారు. అలా కాకుండా లోటు అన్నప్పుడు వ్యయం ఎక్కువ అవుతుంది, ఆదాయం తగ్గుతుంది, దాన్ని ద్రవ్య లోటుగా పిలవడం జరుగుతుంది. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఉన్న పాయింట్స్. క్లియర్? సో ఇక్కడ వరకు మనం చూసుకున్నాము. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు బాగా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. అలాగే నేను ఎక్కడైతే మీరు థింక్ అక్కడ ఆన్సర్ చేయండి అన్నది దయచేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కామెంట్స్లో మీ ఆన్సర్ పెట్టండి. ఫైన్, ఐ విల్ స్టాప్ హియర్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. టేక్ వెరీ గుడ్ కేర్.